ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. సో సెల్ఫ్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో ప్రీవియస్ గా నేను ఇన్నర్ విజన్స్ గురించి చెప్పాను. ఓకే, సో ఇన్నర్ విజన్స్ తర్వాత వచ్చేది ఇన్నర్ వాయిస్. సో ఇన్నర్ వాయిస్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాం? ఇన్నర్ వాయిస్ కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే, సో మన లైఫ్ లో మనం చిన్నప్పటి నుంచి ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అయ్యాం. ఎలా కనెక్ట్ అయ్యాము? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఎలా కనెక్ట్ అయ్యాను అంటే, నా ఇన్నర్ చైల్డ్ నాకు మెసేజ్ ఇవ్వండి. నేను ఎప్పుడైనా బర్గర్ కింగ్కి వెళ్ళామనుకో, బర్గర్ తినేసాను, మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి, అక్కడ చూడగానే కొనుక్కోవాలనిపిస్తుంది. అదేంటో ఆ జంక్ తినాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఏంటో మన బాడీకి. సో ఫస్ట్ బర్గర్ కింగ్ లో ఫస్ట్ బర్గర్ తినేసాను, తినగానే ఇంకాపు అనే మెసేజ్ నాకు వచ్చేది. ఇంకాపు చాలు. ఇది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది ఈ మెసేజ్, నాకు ఒక్కదానికి కాదు. మీ లైఫ్ లో మీరు ఏదైనా చేసినప్పుడు చాలు అనే ఒక మెసేజ్, ఇంకా చాలు తినొద్దు అని చెప్తుంది. లేకపోతే జిమ్కి వెళ్ళు, ఎక్సర్సైజ్ చేయి అని ఒక మెసేజ్ వస్తుంటుంది. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు సడన్ గా ఏం కాదు, నీకేం కాదులే అని ఒక ధైర్యం అనే మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్నర్ విజన్స్, ఇన్నర్ వాయిస్ మీద వర్క్ చేస్తాం మనము. ఎలా ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అవ్వాలి? మన లైఫ్ లో ఇన్నర్ వాయిస్ కి చిన్నప్పటి నుంచి మనం కనెక్ట్ అవుతాం. ఇది ఎలా వచ్చింది అని మనమే అంటాం తెలియకుండా లోపల నుంచి. ఇదంతా ఎలా క్రియేషన్ అయింది? పుట్టినప్పుడు మనకు ఒక ప్రశ్నలు ఉంటాయి, ఇదంతా ఎలా అయినాయి, ఈ టెక్నాలజీ ఏంటి, ఇదంతా ఎలా ఫామ్ అయింది, ఈ లైట్ ఏంటి, ప్రపంచం ఏంటి అనే ప్రశ్నలు మనకి పుట్టినప్పుడు ఉన్నాయి, చాలా చిన్నప్పుడు ఉంటాయి. రైట్? ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ పాయింట్, నాకు ఒక్కదానికే కాదు. నేను నాకున్నాయి అని నేను మీకు చెప్తున్నా, కానీ ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న ఉంటుంది. ఇదంతా ఏంటి, ఈ లైట్ ఏంటి, ప్రపంచం ఏంటి, సూర్యుడు ఉన్నాడేంటి, చంద్రుడు ఉన్నాడేంటి, ఇవన్నీ ఏంటి అనే ప్రశ్న చిన్నప్పటి నుంచి ఉంటుంది. స్లోగా మనం చదువుకుంటూ మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. సన్, మూన్, ప్లానెట్స్, ఇవన్నీ మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. రైట్? సో మన ఇన్నర్ వాయిస్, మన ఇన్నర్ చైల్డ్, మనలోని భగవంతుడు మనకి టైమ్లీ కనెక్ట్ అయ్యి మనకి కొన్ని చెప్తూ ఉంటాడనమాట. మన వాయిస్ లోనే మనకి చెప్తాడు. మన వాయిసే మనకి కమాండ్. మనకి ఏదైనా కావాలి అంటే మన వాయిస్ తోనే మనం చెప్తేనే మన దగ్గరికి వస్తుంది. ఎవరైనా చెప్తే కాదు, మన వాయిస్ తో మనం చెప్తే మనకు కావాల్సింది మనము మేనిఫెస్ట్ చేస్తాం. సో ఈ ఇన్నర్ వాయిస్ ఒక్కొక్క టైంలో ఈ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఈ ఇన్నర్ వాయిస్ బయట ఉన్న వాళ్ళని నీ ఎన్వైరన్మెంట్ వరకు కనెక్ట్ అవుతుంది. నీ ఇన్నర్ వాయిస్ తెలుసా, నీ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అంతా కనెక్ట్ అవుతుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అద్దంలో చూసుకుంటావు. అద్దంలో చూసుకున్నప్పుడు అబ్బా నేను లావుగా ఉన్నాను, సన్నగా అవ్వాలి, అరే ఏంటి ఇట్లా ఓవర్ వెయిట్ గా ఉన్నాను, కొంచెం తగ్గాలిలే బాబా అనిపిస్తుంది. అనగానే నీకు ఒక మెసేజ్ వస్తుంది, రేపటి నుంచి జిమ్కి వెళ్ళాలి అనే ఒక మెసేజ్ వస్తుంది. లేకపోతే రేపటి నుంచి నేను యోగా చేయాలి, లేకపోతే రేపు పొద్దున్న నుంచి నేను 108 టైమ్స్ సూర్య నమస్కారాలు చేస్తే నేను షేప్కి వచ్చేస్తాను. కానీ చేయలేం, అనుకుంటా, ఆ డిసిప్లిన్ ఉండదు. సో ఇప్పుడు నేను తగ్గాలి అనే మెసేజ్ నీకు ఇన్నర్ చైల్డ్ లో వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల అందరికీ ప్రేరేపణ అయిపోతుంది, సరౌండింగ్స్ మారిపోతాయి. తెలియకుండా మీ మదర్ కావచ్చు, నీకు నచ్చినట్టు వంట చేస్తాను, నీ కుక్ నీకు నచ్చిన వంటలు చేస్తూ ఉంటది. అంటే హెల్దీగా నువ్వు తినే నూనె తక్కువ వంటలు చేస్తూ ఉంటారు. ఏదో పేపర్లో చదివి అరే ఇలా వంట చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే నా కూతురు కావచ్చు, నా కొడుకు కావచ్చు, ఇలా అవ్వాలని నీ చుట్టుపక్కల మీ మదర్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళందరూ నువ్వు సన్నబడడానికి కావాల్సిన ప్రాక్టీసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నీ ఇన్నర్ చైల్డ్ చెప్పింది నువ్వు సన్నగా అవ్వాలి అని. ఇంకొకటి, నీ ఇన్నర్ చైల్డ్ నీకు చెప్తుంది, ఇదిగో నువ్వు సన్నగా అవ్వాలి అని చెప్పినప్పుడు నువ్వు అబ్జర్వ్ చెయ్యి, నీ ఇన్నర్ చైల్డ్ చెప్పిన మెసేజ్ మీ మమ్మీ వచ్చి చెప్తుంది, మళ్ళీ సన్నగా అవుతావా లేదా, ఒళ్ళు పెంచేసుకుంటాం అని చెప్తుంది. మీ యొక్క అక్క వచ్చి చెప్తుంది, మీ కజిన్స్ వచ్చి చెప్తారు, స్కూల్లో ఫ్రెండ్స్ చెప్తారు, ఏ జిమ్కి వెళ్ళబోయి నువ్వు సన్నగా అయిపోవాలి అని నీ యొక్క ఫ్రెండ్స్ చెప్తారు. ఇన్నర్ వాయిస్ చెప్తుంది, నువ్వు వినలేదు. ఇన్నర్ వాయిస్ చెప్పినప్పుడు నువ్వు వినలేదు, ఇగో నేను చెప్పాను నువ్వు సన్నగా అవ్వాలని. తర్వాత మీ మమ్మీ వచ్చి చెప్పింది, నీకు నచ్చలా, మా మమ్మీ చెప్పింది నాకు నచ్చలేదు, ఎందుకంటే మా మమ్మీకి నాకు ఈగో ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మన ఓన్ వాళ్ళు చెప్పినప్పుడు మనం ఈగో ఫీల్ అవుతాం, నేను లావు ఉన్నాను అంటారా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మీ కజిన్ చెప్పాను, మీ ఫ్రెండ్స్ చెప్తే ఇంకా కోపం వచ్చింది, వెళ్ళా,
ఎవరి మాట వినకపోతే ఒబిసిటీ వస్తుంది. ఎందుకంటే నీ ఇన్నర్ చైల్డే భగవంతుడు. అది చెప్పిన మాట టైంలో నువ్వు చెయ్యలేదనుకో ప్రాబ్లం క్రియేట్ వినదు. ఇంకా నేను తగ్గాలి అని చెప్పినా కూడా కొంతమంది ఓవర్ వెయిట్ అయిపోతారు. ఏం చేసినా తగ్గట్లేదండి, నేను ఏం తినట్లేదండి అయినా తగ్గట్లేదు అంటారు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం ఆ ఇన్నర్ చైల్డ్ చెప్పినప్పుడు నువ్వు వెళ్ళా, అది నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ని ప్రేరేపణ చేసి అందరి త్రూ చెప్పించింది నీ ఇన్నర్ చైల్డ్. ఒక్క మాట నువ్వు నీ ఇన్నర్ చైల్డ్ చెప్పే మాట నీ చుట్టుపక్కల అందరూ చెప్తారు. ఎందుకంటే అది ప్రేరేపిస్తుంది. నీ సరౌండింగ్ లో ఎలాగైనా నీకు ఈ మెసేజ్ చేరడానికి చూస్తుంది. నా మాట నువ్వు వినలేదు, ఇన్నర్ చైల్డ్ ఫస్ట్ చెప్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటారు కొంతమంది, ఇన్నర్ చైల్డ్ చెప్తుంది నువ్వు ఈ రిలేషన్షిప్ లో ఉండొద్దు, ఇది చాలా టాక్సిక్ గా ఉంది, వెళ్ళిపో అని. ఇక్కడ వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరో ఫ్రెండ్ చెప్తారు మళ్ళీ ఇలాంటి రిలేషన్షిప్ లో ఉండొద్దు, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, వద్దు అని. వినకపోతే కర్మ అయిపోతుంది. అది దాన్ని ట్రామా క్రియేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సేమ్ వే మనము ఫుడ్ విషయంలో మనం ఇన్నర్ చైల్డ్ మాట ఫస్ట్ వినాలి. అది వినలేదనుకో ఎక్కడి నుంచి ఎవరిదో ద్వారా మనం వింటాం, మనకి మెసేజ్ వస్తుంది. అది విని మనము ఫాలో అవ్వకపోతే వెయిట్ ఇంకా తగ్గడానికి ఉండదు. ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు. ఇది నా ప్రోగ్రామ్ లో కాన్షియస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్, నేను నా సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ లో కాన్షియస్ వెయిట్ లాస్ ప్రాక్టీస్ కూడా నేర్పిస్తాను. ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ నీ ఇన్నర్ చైల్డ్ కి అది హీల్ అయ్యి నువ్వు వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ప్రాపర్ గా నీ యొక్క వెయిట్ కి నువ్వు రావడం మొదలవుతుంది. ఓకే, సో నీ ఇన్నర్ చైల్డ్ కి నువ్వు కనెక్ట్ అవ్వడం, ఫస్ట్ నీ ఇన్నర్ వాయిస్ చాలా ఇంపార్టెంట్. నీకేంటి మెసేజ్ వస్తుంది, ఏదైనా తింటున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ వద్దు అనే మెసేజ్ వస్తే వద్దు అంటే, కావాలి అని ఇది తిను అంటే తిను. ఓకే, ఓవర్ ఈటింగ్ చేస్తున్నావు అని నీకు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ తీసుకో. కొంతమందికి అసలు మెసేజెసే రావు. వాళ్ళ కోసం ఎలాగా ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అవ్వాలి అన్న దానికి, ఎందుకంటే చాలా రోజులు నువ్వు దాని మాట వినకపోతే అది నీకు ఏ మెసేజ్లు ఇవ్వదు, పోనీ కర్మను వదిలేస్తుంది. ఆ కర్మలో బతుకుతున్నప్పుడు ఎప్పుడో దానికి కనెక్ట్ అవుతాం. సో ఆ కర్మలో బతికి ఏదో ఒక రోజు మళ్ళీ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేసినప్పుడు మనం దానికి కనెక్ట్ అవుతాం. సో ఈ ఇన్నర్ చైల్డ్ గురించి, ఇన్నర్ వాయిస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ కి మీరు కాల్ చేసి ఇంకా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.